ఆ జిల్లాలో యాసంగి పండించడానికి నానా తంటాలు పడ్డారు రైతులు. ఒకవైపు నీటి ఎద్దడి, ఇంకోవైపు చీడపీడలు, వీటికి తోడు అకాల వర్షాలు. ఇవన్నీ తట్టుకొని పంట చేతికొస్తే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు రైతులు. కరీంనగర్ జిల్లా రైతుల పాట్లపై స్పెషల్ ఫోకస్. వరి సాగుకు పెట్టింది పేరు ఉమ్మడి కరీంనగర్ జిల్లా. ఈసారి యాసంగిలో వరి పంట రికార్డ్ స్థాయిలో 9 లక్షల ఎకరాలకు పైగా సాగైంది. ఈసారి ఎండలు ముందే ముదరడంతో బోర్లు, బావుల కింద సాగైన వరికి నీటి కొరత, తెగుళ్ల సమస్యల్ని అధిగమించి పంటను నూర్పిళ్ల దశకు తీసుకొచ్చారు రైతులు. ధాన్యాన్ని సంచుల్లో నింపి అమ్మడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికీ ధాన్యం కొనుగోళ్లను ప్రభుత్వం ప్రారంభించకపోవడంతో కొంతమంది రైతులు ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదనుగా భావించిన వ్యాపారులు, దళారులు అన్నదాతను దోచుకుంటున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర కూడా ఇవ్వడం లేదు వ్యాపారులు. తరుగు పేరుతో కోత, బస్తాల్లో నింపకుంటే కోత, తూకం వెయ్యకపోతే కోత, గుమస్తా మామూళ్లు ఇవ్వకపోతే కోత, ఇలా రకరకాల కోతలతో రైతుల్ని దోచేస్తున్నారు. వరి కోతలు ఊపందుకుంటున్న నేపథ్యంలో మరో 10 రోజుల్లో ధాన్యం మార్కెట్కు వెల్లువెత్తనుంది. ఏటా యాసంగిలో మార్చి చివరి వారం నుంచే వరి కోతలు ప్రారంభమవుతాయి. వరి సాగు ఎప్పుడు ప్రారంభిస్తారు, ఎంత సాగైంది, ఎన్ని నీళ్లు వదిలిపెట్టారు, ఎప్పుడు కోతకొస్తుంది అన్న వివరాలు అధికారుల దగ్గర పక్కాగా ఉంటాయి. అదీ కాకుండా ఏప్రిల్ నెలలో అకాల వర్షాలొస్తాయన్నది కూడా అనుభవంలో ఉన్న విషయమే. ఇవన్నీ తెలిసినా ఆలస్యంగా ఏప్రిల్ 2వ వారం లేదా 3వ వారంలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడంతో రైతులు నష్టపోతున్నారు. మార్చి చివరి వారంలో వరి కోసుకున్న రైతులు 20 నుంచి 30 రోజులు ధాన్యాన్ని నిల్వ చేయలేక వెంటనే వ్యాపారులకు విక్రయించి నష్టపోవాల్సొస్తోంది. వెంటనే ధాన్యం విక్రయించకపోతే అకాల వర్షాలతో తడిసి మొలకలు రావడం, ధాన్యం రంగు మారిపోయే ప్రమాదం ఉండడం జరుగుతోంది. ఈ భయంతో రైతులు పంట కోసిన వెంటనే ధాన్యాన్ని వ్యాపారులకి విక్రయించేస్తున్నారు. వరి కోతలు మొదలయ్యాక ప్రభుత్వ అధికారులు అప్రమత్తమై కలెక్టర్లు, అధికారులతో సమావేశాలు జరిపి కొనుగోలు కేంద్రాల సంఖ్యను నిర్ణయిస్తారు. ఈసారి ఉమ్మడి జిల్లా పరిధిలో 1417 ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరవాలని నిర్ణయించారు. ఈ కేంద్రాల్లో ఐకేపీ మహిళలకు 50% కేటాయించడం జరిగింది. మిగతా చోట్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, డీసీఎంఎస్ వంటి సంస్థలు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయబోతున్నాయి. వరి కోతలు మొదలైనవి, రాళ్ల వానలు పడే సూచనలు ఉన్నాయి. వాతావరణం కూడా మనకు అనుకూలించేటట్టు లేదు. అట్లా రానున్న కాలంలో రైతులను ఉద్దేశించి ఏదన్నా పట్టించుకోవాలి గవర్నమెంట్. ఉదయం నుంచి సాయంత్రం దాకా ఆరబెడుతున్నాం. వడ్లు అచ్చులు స్టార్ట్ అయినాయి. నిన్న మీటింగ్ అయింది, సహకార సంఘం తరఫున మీటింగ్ అయింది. ఓపెనింగ్ చేస్తామని అన్నారు. ఇంకా 10 రోజుల్లో ఇంకా ఎక్కువ వడ్లు రావడానికి ఛాన్స్ ఉంది. మీరు లేట్ చేస్తే ఇంకా మరీ ఇంత ఎక్కువ టైం అవుతుంది. కాబట్టి ఈ వర్షాలకు చాలా భయం వేస్తుంది. తొందరగా స్టార్ట్ చేయాలని మనవి. ఉమ్మడి జిల్లాకు సంబంధించి దాదాపు 20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా. ఏటా గోనె సంచుల కొరత, ధాన్యం రవాణాలో ఇబ్బందుల వల్ల కొనుగోలు కేంద్రాల దగ్గర ధాన్యం తడిచిపోయిన అనుభవాలు చాలా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే వెంటనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడే స్టార్ట్ అయినాయి కానీ ఇప్పుడు ఇంకా స్టార్ట్ కాలేదు అంటారు. ఏమైనా స్టార్ట్ అవుతుందో అవి ఇక మనకు అట్లా మొత్తానికి ఈడ కూడా కాలే, ఇంకా ఏడ కూడా కాలే అంటారు. రాత్రి శనుకులు వస్తే మళ్ళీ కుప్పవసుడు మలుపు నేర్పుడు. ఇప్పుడు కొనుగోలు కేంద్రాలు వరకే స్టార్ట్ చేయాలి. ఇప్పుడు కానీ ఒక 15 రోజుల ముందే స్టార్ట్ అయింది. ఇప్పుడు మధ్యలో డిస్కషన్ చేసి ఇన్ఛార్జ్ అని వాళ్ళని తీసేస్తారని వీళ్ళని తీసేస్తారని మహిళా గ్రూపులని పెట్టి డిస్కషన్ చేసి ఇప్పుడు 10 రోజులు లేట్ చేశారు. ఇప్పుడు మన దాకా వాటర్ లేక ఇబ్బంది పడ్డారు. మీరు కూడా చూశారు. వాటర్ లేక ఇక్కడ పేన్సార్ కూడా కేసీఆర్ స్వయంగా వచ్చి కూడా చేసిండు. అయినా కానీ ముందస్తు పేన్సార్ అయితే అవగాహన లేదు అనుకోండి. ఈసారి ముందస్తు ప్రణాళిక లేక అటు యూరియాకి ఇబ్బంది అయింది, ఇటు వాటర్కి ఇబ్బంది అయింది. ఇప్పుడు ఆర్తాటి పంటతోటి మెల్ల ఎల్లదీస్తే ఇప్పుడు కొనుగోలు రాత్రి ఉరుములు మెరుపులతో బాగా ఇబ్బంది అయింది. నైట్ 12కి వచ్చినాం, అన్నీ పోసినాం.
మళ్ళీ ఇప్పుడు ఎన్ని ఎండని అన్నీ మళ్ళీ చూసుకొని ఇప్పుడు మ్యాచర్ బ్యాగ్స్ కూడా లేదు, ఎన్నయా తెలియదు ఎండలేదో తెలియదు. గత సీజన్ లాగా ఇబ్బందులు రాకుండా ఉండాలంటే వరి కోతలు ప్రారంభం కాగానే ధాన్య కొనుగోలు కూడా ప్రారంభించాలని కోరుతున్నారు అన్నదాతలు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తే ప్రైవేటు వ్యాపారులు దళారులను ఆశ్రయించాల్సిన బాధ తమకు తప్పుతుందంటున్నారు రైతులు. 10 రోజుల నుంచే వరి కోతలు మొదలయ్యాయి, కానీ ఇంకా మెజారిటీ ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయలేదు. దీంతో రైతులు పెద్ద ఎత్తున వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకి తీసుకువస్తున్నారు. ఎప్పుడు కొనుగోలు చేస్తని చెప్పి ఎదురు చూస్తున్నారు. అంతేకాకుండా ప్రతికూలమైన వాతావరణం ఉంది. ఉదయం పూట తీవ్రమైన ఎండ ఉంటుంది, సాయంత్రం ఒకేసారి గాలి దుమారము వర్షం కురుస్తుంది. దీంతో రైతులైతే భయపడే పరిస్థితి మనకు కనబడుతుంది. ప్రస్తుతం నేను మొగ్దుంపూర్ గ్రామంలో ఉన్నాను. ఇక్కడ పెద్ద ఎత్తున రైతులు వరి ధాన్యాన్ని తీసుకువచ్చారు, కానీ ఇంకా ఇప్పటికి ఇక్కడ కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయలేదు. ఎప్పుడు ఏర్పాటు చేస్తున్న విషయం స్పష్టత రావట్లేదు. పెద్ద ఎత్తున వరి ధాన్యము కొనుగోలు కేంద్రాలకు వస్తే ఏ విధంగా కొనుగోలు చేస్తారు? ఎందుకంటే గతంలో కూడా కొన్ని సమస్యలు వచ్చాయి, కాబట్టి వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి వరి ధాన్యాన్ని సేకరించాలని అన్నదాతలు కోరుతున్నారు. నా పర్సన్ సలీంతో సంపత్, టీవీ 9 మొగ్దుంపూర్.